హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మా సౌమ్యది బర్త్డే, అంటే మా ఆడపడుచుది, చిన్న ఆడపడుచుది. సో ఈ వీడియో మొత్తం ఆమె బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశామనేదే ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న వీడియోనండి, లెంతీ వీడియో అయితే కాదు. చూసి ఎంజాయ్ అయితే చేయండి. బెలూన్స్ అయితే రెడీ చేస్తున్నాము, బ్లో చేసి అయితే రెడీగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కార్లో తీసుకుపోదామని అనుకుంటున్నాం అనమాట. మళ్ళీ అక్కడ సౌండ్ వస్తుంది కదా, సో దానికోసము ఒక 2 బంచెస్ అట్లా రెడీ చేసి ఇంకా రీలింగ్ లాగా బెలూన్స్ని తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. అందుకే ఇలా బ్లో చేసి అయితే పెట్టాను. ఇంకా దీన్ని రైలింగ్ చేసేస్తే రెడీ అయిపోతుంది. ఇట్లా రైలింగ్ అంటారు అనమాట, దీన్ని బెలూన్ రైలింగ్ అంటారు. సో ఇట్లా రైలింగ్ చేసుకొని ఇంకా తీసుకెళ్ళాలి కార్లో. ఎంత పాసిబుల్ అవుతుందో చూసి ఇంకా తీసుకెళ్తాను. ఇంకా బెలూన్స్ ఉన్నాయి కదా, ఇంకా చూడాలి కార్లో ఎన్ని పడతాయో, లేదంటే ఇంకా అక్కడనే బ్లో చేసి ఇంకా డెకర్ అనేది చేయాలి. సర్ప్రైజ్ అనమాట మా సౌమ్యకి. సో చూద్దాం ఎంత సర్ప్రైజ్ అవుతుందా లేదా ఏంటి అనేది చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇందులో ఎవరెవరు ఏ నాన్న బాగా కనబడుతుంది. ముచ్చట్లు. ఇవాళ ముచ్చట్లు ఏంటంటే చెప్పు. ఇలా మా చిన్నత్త బర్త్డే, సో సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాము. ఈ బర్త్డే అనేది చాలా స్పెషల్ అనమాట తనకి. సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అయితే కనబడట్లేదు. సో స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంకా మా పెద్దొదిన వాళ్ళైతే అక్కడి నుంచి వస్తారు, ఇంకా మేము ఇక్కడి నుంచి. ఇంకా మా పెద్దోడు ఇంకా స్మరణ్. సే హాయ్ స్మరణ్, నువ్వు బెలూన్స్లో ఉన్నావు, కనబడతలేవు. బర్త్డే బాయ్ అప్పుడు. ఓకే దాన్. ఇంకా అక్కడికి వెళ్ళాక డెకర్, సర్ప్రైజ్ డెకర్ చేయాలి. ఇక్కడనే బెలూన్స్ బ్లో చేసుకొని అయితే తీసుకొని వెళ్తున్నాం. ఇంకా అక్కడ డెకర్ చేసేసి తను ఎంత సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం. సర్ప్రైజ్ అవుతుంది అంటావా, లేకపోతే ముందే తెలిసిపోతుందా? అయితే తెలియద్దని అయితే అన్నకైతే చెప్పి పెట్టినాం. సో చూడాలి మరి అక్కడికి వెళ్ళాక. 1 అవర్ దూరం, చాలా దూరం. సో 1 అవర్ ట్రావెలింగ్ అనమాట. ట్రాఫిక్ అయితే సూపర్ ఉంది. ట్రాఫిక్ అయితే రోడ్ బ్లాక్ అయిపోయిందా, మరి ఎలా వెళ్ళడం? ఓకే గైస్, బాయ్. అక్కడ మీట్ అవుదాం. ఓకే. సౌమ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసి ఇంకా ఇలా రౌండ్ షేప్ డెకర్ చేద్దామని చెప్పేసి, ఇంకా అంటే ఈజీగా క్యారీ అనమాట ఇవి. సో కార్లోనే నేను 3 స్టాండ్స్ ఉంటాయి రౌండ్ షేప్కి, అవన్నీ కార్లో వేసుకొని వచ్చేసాను అనమాట. సో ఇక్కడికి వచ్చాక నేను ఇట్లా రౌండ్ షేప్ ఇంకా అటాచ్ చేసి ఇంకా బెలూన్ వర్క్ అయితే చేసేస్తున్నాం. ఆల్రెడీ నేను బంచెస్ తీసుకొచ్చానని చెప్పాను కదా, అవి టై చేసాము. ఇంకొంచెం తక్కువ పడ్డాయి. సో ఇంకా నేను అక్కడ స్టెప్స్ కాడ నిలబడి ఇంకా కొన్ని బ్లో చేస్తున్నాను అనమాట. సో కాంబినేషన్ పర్పుల్, పింక్, పీచ్, ఇలా లైట్ ప్యాస్టల్ కలర్స్ తీసుకున్నాను, బాగుంటుందని చెప్పేసి. ఇంకా స్పెషల్ బర్త్డే అని ఎందుకు చెప్తున్నానంటే 40 ఇయర్స్ అనమాట. సో అందుకోసమే స్పెషల్ బర్త్డే. మా పెద్దొదినకు కూడా 40 ఇయర్స్ అయినప్పుడు మేము సర్ప్రైజ్గా అయితే చేసాము పార్టీ. సో అంటే డెకర్ చేసామన్నమాట 12 o'clock వెళ్ళి. సో ఇప్పుడు సౌమ్యకు కూడా చేద్దామని చెప్పేసి మేమైతే ఇలా అరేంజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఆ 40 నెంబర్ తోటి. మా వదిన వాళ్ళ పిల్లలు 2 వచ్చారు, ఇంకా మా పిల్లలు అనమాట. సౌండ్ లేకుండా, వాళ్ళకి కొంచెం సౌండ్ వచ్చినా లేస్తారని చెప్పేసి ఇంకా సౌండ్ చెయ్యకుండా ఇంకా మెల్లగా అయితే మా డెకర్ అయితే చేస్తున్నాం అనమాట. మేము ఈవెంట్ మేనేజర్స్ కాబట్టి ఈ డెకర్ ఎలా చేయాలనేది కూడా మాకు వర్క్ వచ్చు. సో అందుకనే ఇంకా మేమే బెలూన్స్ ఇంకా స్టాండ్స్ తీసుకొచ్చి ఇంకా మనమే చేద్దామని చెప్పేసి మేము ఇద్దరం చేస్తున్నాం అనమాట. నేను ఇంకా మా హస్బెండ్, ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ పర్పుల్ షర్ట్ వేసుకుని చూడ మా అన్న అనమాట, అంటే సౌమ్య వాళ్ళ హస్బెండ్. ఆ అన్న
వల్లనే ఇలా డెకర్ అయితే అంటే సైలెంట్ సర్ప్రైజ్గా ఇవ్వడం అయితే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ముందే అన్నకి చెప్పి పెట్టేసినాం అనమాట. మేమైతే నైట్ ఇట్లా వస్తాము 12 అన్న వాళ్ళు లేవకుండా చూడాలి అని చెప్పేసి. ఇంకా అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు. ఇంకా ఇట్లా హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ బ్యానర్ని ఏంటంటే మనము ఆ రౌండ్ షేప్ సర్కిల్ ఉంది కదా బెలూన్ది, అందులో దానికి టై చేసేస్తాం అనమాట. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్యానర్ని మనము ఈ రౌండ్ షేప్ బెలూన్ దానికి టై చేసేస్తాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే టై చేసేస్తున్నాడు. సింపుల్ డెకర్ అండి. ఇలాంటి డెకర్స్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా ఆర్డర్స్ చేయాలి అని అంటే కూడా ఆర్డర్స్ నేను కింద నంబర్ డిస్ప్లే చేస్తాను. ఇంకా లాస్ట్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చిందండి. ఎంతో బ్యూటిఫుల్గా కొంత టైంలోనే ఇలా చేసేసామన్నమాట. చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ ఇవన్నీ లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా సైడ్ కొందామని చెప్పేసి ఉన్నామన్నమాట. చూడండి కారిడోర్లో అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఎవ్వరు లేరు. ఇంకా మా అన్న లైట్స్ బంద్ చేసి ఇంకా లోపల లైట్ వేసేసి ఇంకా సౌమ్యం తీసుకొస్తాడు. ఇప్పుడు తీసుకొచ్చాక చూడండి మీరే ఒకసారి ఇంకా పాట పాడతాము, తను సర్ప్రైజ్ అయిందా లేదా అనేది చూడండి మీరే ఈ వీడియోలో. ఇప్పుడు చూడండి మా అన్న అయితే సౌమ్యను అయితే తీసుకొచ్చేసిండు అనమాట. ఇంకా మెల్లగా మేము అందరము సౌండ్ చేయకుండా అక్కడైతే నిలబడతాము. చూడొచ్చు మీరు కూడా. అది ఓపెన్ చేయి. పెట్టినే అన్న రావిచ్చిండు. అరే దానికి అది ఉంది ఉందా గోండు అడిగినా నేను మీ అన్న అడిగినా బర్త్డే బేబీ కేమ్. ఇప్పుడే కాదు 5 అయినాక స్టార్ట్. ఓకే చేయనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సౌమ్య, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. ఫోటో ఫోటో సౌమ్య బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అవుతుందన్నమాట. సో కేక్ కట్ చేపిస్తున్నాం. సో తను అడుగుతుందన్నమాట ఎప్పుడు వచ్చిర్రు, ఎప్పుడు డెకర్ చేసిర్రు, ఇంత నాయిస్ కూడా రాలేదు అసలు అని చెప్పేసి. సో ఎట్లా షీ ఫెల్ట్ హ్యాపీ అండి. అది మెయిన్ మాకు కావాల్సిందే అదనమాట. తను హ్యాపీగా అవ్వాలని చెప్పేసి ఈ సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశాము. సో పిల్లలు కూడా చాలా నిద్రమత్తులో ఉన్నారు. ఇంకా పోయి ఇంకా లేపుతూనే ఉన్నామన్నమాట. ఇంకా లాస్ట్లో పిల్లలు అయితే లేచిర్రు. ఇంకా ఇక్కడైతే కేక్ సౌమ్య అయితే కట్ చేస్తుంది. ఇంకా మా షన్విక అయితే రాను నేను నిద్ర వస్తుంది అన్నది, కానీ ఇంకా లాస్ట్ పిలిపించి ఇంకా కేక్ అయితే కట్ చేపిస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కేక్ కట్ చేస్తున్నది సౌమ్య ఇంకా షన్విక ఇద్దరు కలిసి అయితే.
కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇంకా మేమందరం అయితే ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ అనేది పాడుతున్నాం అన్నమాట. ఇంకా పిల్లలైతే ఇంకా మత్తులోనే ఉన్నారు. ఇంకా కట్ చేశాక ఇంకా కేక్ పెడతా అన్నా కానీ చూడండి మా షన్విక అమ్మ నాకొద్దు అనుకుంటే వెళ్ళిపోతుంది. ఇంకా పాపం వాళ్ళు చాలా నిద్రలో ఉంటే మేమే లేపి తీసుకొచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ కేక్ తినిపించే కార్యక్రమము. ఇంకా అందరికీ కేక్ అయితే తినిపిస్తుంది అనమాట సౌమ్య. తిను మా పెద్దమ్మ అంటే సౌమ్య వాళ్ళ అత్తమ్మ. సో తినకి కేక్ పెడుతుంది. ఇంకా నెక్స్ట్ ఫాలోడ్ బై ఎవ్రీవన్ అండి, ఒకరికొకరు. ఇంకా మా అన్న, వదిన, అన్నయ్య, అజయ్ అన్న, ఇంకా నేను, ఈయన, పిల్లలు అందరం ఇంకా కేక్ తిని ఇంకా సౌమ్యకు కూడా తినిపిస్తామన్నమాట. సో ఇదైతే ప్రతి బర్త్డేలో అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే అన్నమాట. సో మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సో ఎండింగ్ ఇప్పుడు నువ్వే చెప్పాలి. స్టార్టింగ్ విశ్వ చెప్పిండు అనమాట. సో సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. సో ఇంటికైతే పోతున్నాం అందరము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయాలి, కమెంట్ కూడా చేయాలి. ఓకే, ఇంకా ఇవాళ వీడియో అయితే ఇద్దరితో ముగుస్తుంది. ఇంకా మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మేము కలుస్తాము. బాయ్.